కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేయించిన కేసులో కీలక నిందితుడైన అవినాష్ రెడ్డి బెయిల్ మీద గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంత ఈజీగా విదేశాలకు వెళ్లటం సాధ్యం కాదు. వెళ్లాలి అనుకుంటే ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. అలాగని రొమ్ము విరుచుకొని తిరుగుతూ ఉంటే కేసు నమోదయ్యే అవకాశం ఉంది. అరెస్టు ప్రమాదము పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా సోషల్ మీడియాలో సైకో పోస్టులు పెట్టినందుకు ఫలితంగా ఏర్పడిన పరిణామాలు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో నీతిమాలిన రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంత చవకబారుగా వ్యవహరించారో అందరికీ తెలుసు. అనూహ్యమైన పోస్టులు పెడుతూ మహిళలను తీవ్రంగా అవమానిస్తూ వచ్చారు. ఈ సైకో బుద్ధులకు జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల పట్ల తనకు వ్యక్తిగత వైరం కూడా ఉండటంతో జగన్ తన ప్రియమైన తమ్ముడిగా వ్యవహరించే వైఎస్ అవినాష్ రెడ్డి వారి మీద కూడా నీచమైన పోస్టులు పెట్టించారు. జగన్ తల్లి శీలాన్ని శంకించే తరహాలో వైఎస్ భారతి అనుచరుడైన వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులు సంచలనమయ్యాయి. షర్మిల ఆవేదనను కూడా అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం రవీంద్రరెడ్డిని అరెస్టు చేసింది. విచారణలో తాను కేవలం పోస్టులు పెట్టానని, కానీ తనకు కంటెంట్ మొత్తం ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన పిఏ రాఘవరెడ్డి నుంచి వచ్చేదని రవీందర్ రెడ్డి వాస్తవాలను వెల్లడించారు. రవీందర్ రెడ్డితో తమ పార్టీకి సంబంధం లేదని కూడా కొందరు వైసీపీ నాయకులు బుకాయించే ప్రయత్నం చేశారు. అది వేరే సంగతి. కాగా అవినాష్ పిఏ రాఘవరెడ్డిని పోలీసులు 3 పర్యాయాలు విచారించారు. కానీ అరెస్టు జరగలేదు. ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ చేయగా తాజాగా దాన్ని కొట్టివేశారు. ఇప్పుడు పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈసారి అరెస్టు జరిగే అవకాశం ఉంది. అయితే రాఘవరెడ్డిని విచారించిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పోలీసులు నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. విజయమ్మ, షర్మిల మీద పెట్టిన పోస్టులకు సంబంధించి అవినాష్ మీద కూడా కేసు నమోదు చేసి విచారిస్తారన్న ప్రచారం ఉంది. ఆయన అరెస్టు కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎటూ విదేశాలకు వెళ్లిపోలేని స్థితిలో ఉన్న అవినాష్ రెడ్డి నోటీసులు రావడానికంటే ముందే పరారీలోకి వెళ్లాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మరి పోలీసులు ఎలాంటి ఎత్తుగడలను అనుసరిస్తారో, ఆయన తమ కళ్లు గప్పి పారిపోకుండా ముందే ఉచ్చు బిగిస్తారో, రహస్య నిఘా ఉంచుతారో వేచి చూడాలి.